ఈ సంస్కృతికి రక్ష ఇదే శ్రీరామ రక్ష. మహాభారతంలోని కృష్ణుడు చక్రంలో తీసుకున్నప్పుడు చివరి వేలు కొంచెం బ్లడ్ వస్తుంది. ఆ వస్తున్నప్పుడు కృష్ణుడు చెల్లెలు ఎవరైతే ఉంటారో తను ఏంటంటే తనకు చేరుకోమని తీసుకుంటారు రాఖీగా. అది మనకి ఇప్పుడు రాఖీ పండుగ ఏంటంటే అన్న నీ కష్టకాలంలో నీకు తోడుంటాడని అర్థం. అది రాఖీ పండుగ. అది ఎవరు కట్టాలి? అన్నయ్యకి చెల్లి కట్టాలి, తమ్ముడు కట్టాలి. కానీ ఇప్పుడు నీకు ఇచ్చిన రక్ష అంటే ఏమంటారు? రక్ష. ఈ రక్ష అంటే ఏంటంటే ఇది ఎవరికి ఎవరైనా కట్టుకోవచ్చు. ఎవరు కట్టుకోవచ్చు? ఎవరికి ఎవరైనా కట్టుకోవచ్చు. అయితే చిన్న మార్పు ఉంటుంది. ఇదే మార్పు భక్తి ఉన్న మహిళకి మాత్రం ఎడచేయి కట్టాలి. ఎవరికి ఎడచేయి కట్టాలి? మిగతా వాళ్ళందరికీ కూడా కుడి చేయితే కట్టాలి. మిగతా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇలా రాఖీ పండుగ చెప్పుడు రక్ష అంటే అర్థం ఏంటంటే ఈ రక్ష మనం ఎందుకు కట్టుకుంటుంటే ఒకరు నాకు నువ్వు తోడు నీకు నీ తోడు మన ఇద్దరు కలిసి ఈ దేశానికి ధర్మానికి మన గ్రామానికి మన సంస్కృతిని మనం అందరం రక్షించుకుందాం, మన గుడిని మనం కాపాడుకుందాం ఒకే ఒక ఉద్దేశం. ఎందుకని ఈ దేశం ఉందని సంగతి అందరికీ తెలుసు, కానీ దేశాన్ని కాపాడుకుందామనే